కర్నూలు సెగలో మరో కలికి తురాయి చేరనుంది. కర్నూలు ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. జిల్లావాసులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఓర్వకల్ విమానాశ్రయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం బెంగళూరుకి ఎగరనుంది. విమాన రాకపోకలకు సిద్ధమైన కర్నూలు ఎయిర్పోర్ట్ ఈ నెల 28 నుంచి అందుబాటులోకి ఉడాన్ సర్వీసులు. కర్నూలు జిల్లాలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు విమానాశ్రయం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మనం ప్రస్తుతం కర్నూలు విమానాశ్రయ ప్రాంతంలో ఉన్నాం. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం పూర్తిగా విమానాశ్రయానికి సంబంధించి విమానాలు రాకపోకలకు సంబంధించి పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 3 కిలోమీటర్ల పైనే రన్వేని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్రాన్ బేస్ కూడా పూర్తి కావడం జరిగింది. మరో వారంలో మాత్రం కర్నూలుకు సంబంధించిన విమానాశ్రయాలు బెంగళూరు, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నానికి సంబంధించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు విమానాలు రాకపోకలకు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి కావాలని, కర్నూలు విమానాశ్రయం పూర్తి కావాలని తొందరగా పూర్తి చేయడం జరిగింది. రన్వేను అదేవిధంగా అప్రాన్ బేస్ని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా అధికార యంత్రాంగం పరిశీలించడం జరిగింది. అదేవిధంగా విమానాశ్రయానికి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అత్యంత తక్కువ ధరతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ నెల 28 నుంచి ఉడాన్ విమాన సర్వీసులు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఓర్వకల్ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. 153 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఈ నెల 28 నుంచి ఇండిగో విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి విమానం కర్నూలు నుంచి బెంగళూరుకు ఎగరనుంది. కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. కానీ నాటి పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ తర్వాత 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్ వద్ద 1008 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భూసేకరణ, ఇతర అనుమతుల్లో తీవ్ర జాప్యం కారణంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైంది. 2019 జనవరి 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించినప్పటికీ రాకపోకలకు అనుమతులు మాత్రం రాలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సుమారు 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇతర అధికారులతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, విఐపీ లాంజ్, ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతులిచ్చింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు రావడంతో పాటు ఇప్పుడు ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు లైన్ క్లియర్ అయింది. మార్చి 28 నుంచి ఉడాన్ సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసేలా అందుబాటులోకి ధరలతో సర్వీసులు నడపనున్నట్టుగా ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కర్నూలు ప్రజలు ఆకాశంలో విహరించేందుకు ముందుగానే రిజర్వేషన్ బుకింగ్ కోసం క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. రీజనల్ కనెక్టివిటీ పథకం కింద మార్చి 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు ప్రకటించారు. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమానాలు తిరిగేందుకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు ఇండిగో అధికారులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అనుమతి లభించినందున రీజనల్ కనెక్టివిటీలో భాగంగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రారంభించే బెంగళూరు, కర్నూలు, విశాఖపట్నం, కర్నూలు, చెన్నై మార్గాల్లో వారానికి 4 సర్వీసులుంటాయని వెల్లడించారు.
సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఉడాన్ కార్యక్రమం ప్రారంభించింది. రాయలసీమకి ముఖద్వారమైనటువంటి ఒకప్పటి రాష్ట్ర రాజధాని కర్నూలులో విమానాశ్రయము ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరాల తరబడి కర్నూలు నగరానికి విమానాశ్రయం రావాలని అనేక సంవత్సరాల నుండి ఎదురు చూసినటువంటి ప్రజలకి, సామాన్య ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి విమానాశ్రయము ప్రారంభం కాబోతున్న సందర్భంలో కర్నూలు జిల్లా ప్రజలతో పాటు రాయలసీమ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 28వ తేదీ నుండి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇప్పటికే విమానాయాల సర్వీస్ శాఖ సంబంధించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మనం ప్రస్తుతం కర్నూలు విమానాశ్రయంలో ఉన్నాము. విమానాశ్రయానికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. స్పష్టంగా విమానాశ్రయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలు ఓర్వకల్లు, కన్నమడకల, పుడిచెర్ల గ్రామాల పరిధిలో 1000 ఎకరాలకు పైగా కర్నూలు ఎయిర్పోర్టుకు భూమిని కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్లను కూడా తక్కువ ధరలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు 2017లో ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లు, కన్నమడకల, పుడిచెర్ల గ్రామాల పరిధిలో 1000 ఎకరాలకు పైగా కర్నూలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. రన్వే, టాక్సీ డేతో పాటు టెర్మినల్ భవనంలో 100% పనులు పూర్తి కావడంతో ఇప్పుడు విమాన రాకపోకలకు డీజీసీఏ అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 20న కర్నూలు విమానాశ్రయాన్ని సందర్శించిన ఇండిగో అధికారులు విమాన రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజున ఇండిగో సంస్థ ద్వారా ఈ కళ నిజమవుతా ఉంది. 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా టికెట్స్ కూడా ఆల్రెడీ గత ఫిబ్రవరి 15వ తేదీ నుండే ఇవి అవైలబిలిటీలో వచ్చి అందరూ బుక్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. తద్వారా రాబోయే కాలంలో ఈ ప్రయాణ దూరం అనేది తక్కువ కాలంలో శ్రమ లేకుండా కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు బెంగళూరు నుంచి కర్నూలుకి 2000 రూపాయలు ఉంది. అలాగే కర్నూలు నుంచి విశాఖపట్నానికి 2400, అలాగే కర్నూలు నుండి మద్రాసుకి 3100 రూపాయలు ఇట్లా ఉన్నాయి. ఇవి టికెట్ యొక్క డిమాండ్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. వారానికి ఇప్పటికీ 4 ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. ఇవి బెంగళూరు, విశాఖపట్నం, అదేవిధంగా మనకు మద్రాసు ఇవన్నీ కూడాను ఆపరేట్ చేస్తారు వాళ్ళు. మార్చి 25న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లు విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మార్చి 28 నుండి కర్నూలు విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. కర్నూలు విమానాశ్రయం అనేక సంవత్సరాల నుండి కల ఉంది. ఆ కళ నెరవేరుతున్న పరిస్థితుల్లో ప్రజలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతులు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఏదైతే ఆ సరుకులు కొనుగోలు కానీ వివిధ వస్తువులు తీసుకోవడానికి బెంగళూరు ఏదైనా ఒక చిన్న వస్తువులు కావాలన్నా బెంగళూరుకు కానీ లేకుంటే విజయవాడకు కానీ వైజాగ్, హైదరాబాద్ ఈ 4 ప్రాంతాలని కర్నూలు జిల్లా వాసులు ఎన్నుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో విమానాశ్రయం కర్నూలు నగరానికి అత్యంత దగ్గరలో 15 కిలోమీటర్ల దగ్గరలో ఏర్పడడంతో ప్రజలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా విమాన సర్వీసులు కూడా నడిపేందుకు విమాన సర్వీసుల యాజమాన్యం కూడా మొగ్గు చూపడం, అదేవిధంగా తక్కువ ధరలకే విమానాల్ని నడిపే విధంగా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు విమానాశ్రయం నుండి.